డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 4th చాప్టర్ కెమికల్ బాండింగ్ చాప్టర్లోని స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఈథేన్ ఫార్ములా ఈజ్ C2H6. ఈథేన్ యొక్క ఫార్ములా ఏంటి? C2H6. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ని వేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్ తీసుకున్నాం. హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్? 6 కార్బన్ ఆటమ్స్ని ఒక్కొక్క కార్బన్కి 3 హైడ్రోజన్ ఆటమ్ ఇద్దాం. సో ఇక్కడ 1 హైడ్రోజన్, ఇక్కడ 1 హైడ్రోజన్, ఇక్కడ 1 హైడ్రోజన్. 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కంప్లీటెడ్. అండ్ హియర్ 1 హైడ్రోజన్, 1 హైడ్రోజన్ అండ్ 1 హైడ్రోజన్. టోటల్ 6 hydrogen atoms are completed. 2 carbon atoms, 6 hydrogen atoms are completed. C2H6. But carbon always forms 4 bonds. Carbon always forms 4 bonds. So around the carbon 1, 2, 3 bonds are present. Around this carbon also 1, 2, 3 bonds are present. So we have to put a bond between the 2 carbon atoms. Here one single bond is present between the 2 carbon atoms. సో కార్బన్కి మధ్యన ఎలాంటి బాండ్ ఉంటుంది? సింగిల్ బాండ్ ఉంటుంది. ఇంతకుముందు క్లాస్లో మనం ఇథిలిన్ మాలిక్యూల్, ఎసిటలిన్ మాలిక్యూల్ గురించి నేర్చుకున్నాం. ఇథిలిన్ మాలిక్యూల్లో అయితే కార్బన్కి మధ్యన డబుల్ బాండ్ ఉంటుంది. ఎసిటలిన్ మాలిక్యూల్లో అయితే కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో మనం కార్బన్ చుట్టూ 4 బాండ్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ 1, 2, 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 కార్బన్ల మధ్యన సింగిల్ బాండ్ని ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఈ అన్నీ కూడా సింగిల్ బాండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఏం బాండ్స్? సిగ్మా బాండ్స్. ఇఫ్ డబుల్ బాండ్ ఇస్ ప్రెసెంట్, 1 is sigma, 1 is pi bond. If triple bond is present, 1 is sigma, 2 are pi bonds. But only here 1 bond is present, that must be sigma bond. అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏంటి? సిగ్మా బాండ్స్. ఈథేన్ మాలిక్యూల్లో పై బాండ్స్ అనేవి ఉండవు. కాబట్టి టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. In ethane molecule 7 sigma bonds are present. ఇప్పుడు ఈ ఈథేన్ మాలిక్యూల్ ఎలా ఏర్పడుతుంది, ఈ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంట్రల్ ఆటమ్స్ ఏమున్నాయి? కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ ఆటమ్ ఇస్ కార్బన్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 6. దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2, 2p2. 1s2, 2s2, 2p2. మరి 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2px, 2py, 2pz. 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఓన్లీ 2 unpaired electrons are present, so it can form only 2 bonds. But around the carbon, how many bonds are present? 4 bonds. So it requires 4 unpaired electrons. So we have to take excited state electronic configuration. Ground state లో 2 unpaired electrons ఉన్నాయి కాబట్టి అది ఓన్లీ 2 bondsని మాత్రమే ఫామ్ చేస్తుంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. మరి ఎక్సైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుంది? 1 electron is transferred from 2s orbital to 2pz ఆర్బిటాల్. 2sలోంచి ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది? 2pzలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు 2sలో 1 ఎలక్ట్రాన్ అవుతుంది, 2pzలో 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్సైటెడ్ స్టేట్లో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సైటెడ్ స్టేట్లో కార్బన్ ఈ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో కార్బన్ అది కూడా ఏం హైబ్రిడైజేషన్ జరుగుతుంది? s ఆర్బిటాల్, 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. ఒక s ఆర్బిటాల్ ఉంది, 2px, 2py, 2pz. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? p ఆర్బిటాల్స్ 3 ఉన్నాయి. ఇది ఒక s ఆర్బిటాల్ కాబట్టి హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ combines to form 4 sp3 hybrid orbitals. 4 sp3 hybrid orbitals in its excited state. కార్బన్ ఎక్సైటెడ్ స్టేట్లో ఏం హైబ్రిడైజేషన్ జరుగుతుంది? sp3 హైబ్రిడైజేషన్ జరిగి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి.
ఎన్ని ఆర్బిటాల్స్ అయితే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతాయో అన్నీ మనకు కొత్త ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. మరి ఇక్కడ 1 2 3 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి మనకు కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని వస్తాయి? 4. సో ఈచ్ కార్బన్, ఇక్కడ మనకు 2 కార్బన్స్ ఉన్నాయి, ప్రతి కార్బన్ దగ్గర కూడా sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఈచ్ కార్బన్ అండర్గోస్ sp3 hybridization in its excited state to form 4 sp3 hybrid orbitals. ఓకేనా, ప్రతి కార్బన్ దగ్గర sp3 హైబ్రిడేషన్ జరిగి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అది ఎక్కడ జరుగుతుంది? ఎక్సైటెడ్ స్టేట్లో జరుగుతుంది. ఇప్పుడు క్లియర్గా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక కార్బన్ యాటమ్, ఇది ఇంకొక కార్బన్ యాటమ్. ఇప్పుడు ఈ కార్బన్లో ఏం జరిగింది? ఎక్సైటెడ్ స్టేట్లో sp3 హైబ్రిడైజేషన్ జరిగి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. 1 2 3 4. ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడినాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది ఇంకొక కార్బన్, దీంట్లో కూడా హైబ్రిడైజేషన్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. అప్పుడు ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈచ్ ఆర్బిటల్ హ్యాస్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి, 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. హైబ్రిడైజేషన్కి ముందు ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆఫ్టర్ హైబ్రిడైజేషన్ కూడా ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి? 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఈ కార్బన్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు చూడండి, ఈ బాండ్స్ ఫస్ట్ కార్బన్కి మధ్యన ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. కార్బన్కి మధ్యన సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో ఫస్ట్ ఈ బాండ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కార్బన్లోని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ కార్బన్లోని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఈ రెండు ఓవర్లాప్ అవ్వడం వలన ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. sp3 hybrid orbital of one carbon atom overlaps with the sp3 hybrid orbital of another carbon atom to form a sigma bond. ఈ రెండు కార్బన్లలోని, ఇది ఒక కార్బన్, ఇది ఇంకొక కార్బన్, రెండు కార్బన్లలోని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి అతిపాతం చెందడం వలన, కలిసిపోవడం వలన ఇక్కడ ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సిగ్మా బాండ్ అనేది కంప్లీటెడ్. ఈ కార్బన్ దగ్గర ఈ 3 హైడ్రోజన్స్తో ఈ 3 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్లోని 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఈ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేస్తాయి? హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్, మనకు తెలుసు s ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. హైడ్రోజన్ అంటే చాలు మనకేం గుర్తుకు రావాలి? 1s ఆర్బిటాల్ గుర్తుకొస్తుంది. సో హైడ్రోజన్, దీంట్లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా హైడ్రోజన్ 1s ఆర్బిటాల్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. నెక్స్ట్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్, ఇక్కడ సిగ్మా బాండ్. టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి? 3 సిగ్మా బాండ్స్. అంటే ఇక్కడ చూడండి 1 2 3 సిగ్మా బాండ్స్ కంప్లీటెడ్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ 3 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? హైడ్రోజన్లోని 1s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయితే ఇక్కడ ఒక సిగ్మా బాండ్. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6. ఈ విధంగా 6 హైడ్రోజన్ యాటమ్స్లోని 6 1s ఆర్బిటాలతో ఓవర్లాప్ అయి 6 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కార్బన్కి మధ్యన ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. కార్బన్కి హైడ్రోజన్స్, ఎన్ని హైడ్రోజన్? ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్, అంటే మొత్తం ఎన్ని? 6 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి ఒకసారి ఈ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయో మళ్ళీ చూద్దాం. sp3 hybrid orbital of one carbon atom overlaps with the sp3 hybrid orbital of another carbon atom to form a sigma bond. And 3 sp3 hybrid orbitals of each carbon atom, దీని దగ్గర 3 ఉన్నాయి, దీని దగ్గర కూడా 3 ఉన్నాయి. sp3 hybrid orbitals of each carbon atom overlaps with the 1s orbitals of 3 hydrogen atoms. మనం ఈచ్ కార్బన్ అన్నాం కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 హైడ్రోజన్ ఆటమ్స్ టు ఫామ్ 3 సిగ్మా బాండ్స్. ఈ విధంగా మనకి ఈథేన్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన ఈథేన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్, బాండ్ యాంగిల్ ఈజ్ 109 degree 28 minutes. సో స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహైడ్రల్, బాండ్ యాంగిల్ ఏంటి?
109 degree 28 minutes. In any molecule, if the central atom undergoes sp3 hybridization, the shape of the molecule is tetrahedral and the bond angle is 109 degree 28 minutes. This is about the ఈథేన్ మాలిక్యూల్, స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్. ఏం చేసాం, ఈథేన్లో సెంట్రల్ ఆటమ్ కార్బన్ ఉంది, అది ఎక్సైటెడ్ స్టేట్లో sp3 హైబ్రిడైజేషన్ చెంది 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఈచ్ ఆర్బిటల్ హ్యాస్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో అప్పుడు sp3 కలిసి ఒక సిగ్మా బాండ్, sp3 1s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్తో ఓవర్లాప్ అయి 3 సిగ్మా బాండ్స్, టోటల్ 7 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అయి ఈథేన్ మాలిక్యూల్ అనేది తయారైంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రల్, బాండ్ యాంగిల్ అనేది 109 degree 28 minutes. ఎందుకంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది, ఖచ్చితంగా బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 109 degree 28 minutes. ఓకే, ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ BCl3 మాలిక్యూల్ గురించి చూద్దాం. మనకి ఈ చాప్టర్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఏం అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ అండ్ BCl3 మాలిక్యూల్, రెండు కలిపి 8 మార్క్స్ క్వశ్చన్కి అడగడం జరిగింది. అందుకని BCl3 మాలిక్యూల్ గురించి కూడా మనం ఇక్కడే నేర్చుకుందాం. సో చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ BCl3 మాలిక్యూల్. B అంటే ఏంటి, బోరాన్. 3 అంటే ట్రై, క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి క్లోరైడ్. బోరాన్ ట్రై క్లోరైడ్, బోరాన్ ట్రై క్లోరైడ్. 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రై క్లోరైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బోరాన్ ట్రై క్లోరైడ్, BCl3. ఆ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ ఏంటి, బోరాన్. బోరాన్ చుట్టూ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి, 3 బాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ సింగిల్ బాండ్స్ కాబట్టి ఇవన్నీ ఏం బాండ్స్, సిగ్మా బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు చూద్దాం ఈ 3 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, సెంట్రల్ ఆటమ్ బోరాన్. మరి బోరాన్కి అటామిక్ నెంబర్ ఎంత, 5. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇది 1 ఎలక్ట్రాన్ని కలిగి ఉంది కాబట్టి ఇట్ కెన్ ఫామ్ ఓన్లీ 1 బాండ్. ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని బాండ్స్ మాత్రమే ఏర్పడతాయి. దీంట్లో 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఓన్లీ 1 బాండ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ BCl3లో అరౌండ్ ద బోరాన్ హౌ మెనీ బాండ్స్ ఆర్ ప్రెసెంట్, 3 బాండ్స్. కాబట్టి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మరి గ్రౌండ్ స్టేట్లో 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఓన్లీ 1 ఉంది. కాబట్టి మనం ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని తీసుకోవాలి. మరి ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s1 2p2. ఇక్కడ ఏం జరిగింది, 2sలోంచి ఒక ఎలక్ట్రాన్ 2p, ఇది 2px కదా, 2py 2pz. 2sలోంచి ఒక ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్ళింది, 2pyలోకి వెళ్ళింది. అప్పుడు 2sలో 1 ఎలక్ట్రాన్ అయ్యింది, 2px 1 ఎలక్ట్రాన్, 2py 1 ఎలక్ట్రాన్, 2pzలో ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2s ఆర్బిటాల్ 2px 2py ఈ 3 కలిసిపోతాయి. ఒక s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్లు. కాబట్టి దాన్ని ఏమంటున్నాం, sp2 హైబ్రిడైజేషన్. 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్. హైబ్రిడేషన్ నేమ్ ఏంటి, sp2 హైబ్రిడైజేషన్. మరి ఇందులో ఎన్ని ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, 1 2 3 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో మనకి కొత్తగా 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. సో బోరాన్ అండర్గోస్ sp2 hybridization in its excited state to form 3sp2 hybrid orbitals. సో మనకి ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి, 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వచ్చినాయి. ఇది ఎక్కడ జరిగింది, ఇదంతా కూడా బోరాన్లో ఎక్సైటెడ్ స్టేట్లో sp2 హైబ్రిడైజేషన్ జరిగి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో కూడా ఏముంది, ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఇప్పుడు క్లోరిన్తో బాండింగ్ ఫామ్ చేయాలి. మరి క్లోరిన్ Z ఈక్వల్ ఎంత, 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. సో ఇక్కడ చూడండి, ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాం. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పిలో 5 అకార్డింగ్ టు హోమ్స్ రూల్ 1 2 3 4 5. ఓకేనా, దిస్ ఈస్ 3px 3py 3pz. చూడండి ఇక్కడ 3pzలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది, అన్పేడ్ ఎలక్ట్రాన్. సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఏమంటాం, అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇన్ క్లోరిన్ ఆటమ్
3p-Z హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఎందులో అయితే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఆర్బిటాల్లో మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ అవుతాయి. సో ఇక్కడ క్లోరిన్లో ఏ ఆర్బిటాల్లో 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది? 3p-Z ఆర్బిటాల్లో. కాబట్టి ఇక్కడ బోరాన్తో ఈ క్లోరిన్లోని ఏ ఆర్బిటాల్ బాండింగ్లో పార్టిసిపేట్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 3p-Z ఆర్బిటల్. ఇవి ఏవి పార్టిసిపేట్ కావు, ఓన్లీ 3p-Z పార్టిసిపేట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్. కాబట్టి మరి ఇది pz, px కానివ్వండి, py కానివ్వండి, pz కానివ్వండి, p ఆర్బిటల్ అంటే ఏం షేప్? డంబెల్ షేప్. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? డంబెల్ షేప్ తీసుకోవాలి. ఇలా డంబెల్ షేప్. మరి దీంట్లో కూడా 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఏం ఆర్బిటాల్? క్లోరిన్లోని 3p-Z ఆర్బిటాల్. అలాంటి క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? మరి 3 క్లోరిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా క్లోరిన్లోని 3p-Z, ఇక్కడ కూడా క్లోరిన్లోని 3p-Z. ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. సో ఇవేం ఆర్బిటాల్స్? క్లోరిన్ 3p-Z. ఇక్కడ కూడా క్లోరిన్ 3p-Z. దీని యొక్క షేప్ వచ్చేసి ఇలా ట్రైగోనల్ ప్లానర్ షేప్ అనేది వస్తుంది. ట్రైగోనల్ ప్లానర్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ బాండ్స్ ఎలా ఫామ్ అయినాయి? ఇక్కడ బోరాన్లోని 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్స్ విత్ ద